మరో వార్త చూసుకుందాం. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గ్రామ సభలో పాడి కౌశిక్ రెడ్డికి టమాటాలు గుడ్లతో సన్మానం చేసినట్టుగా ఇక్కడ పేపర్లో వచ్చింది. ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటా కోడిగుడ్లతో దాడి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ, కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత. హనుమకొండ జిల్లా కమలాపూర్ లో ఇవాళ హైటెన్షన్ నెలకొంది. కమలాపూర్ గ్రామ సభకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తుండగా ఆగ్రహించిన అస్తం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇజ్జత్ ఉండాలే, సిగ్గుండాలే, నా మోచేతి నీళ్లు తాగి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి లొల్లి చేస్తుండ్రు అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల ఘర్షణ పడ్డారు. కొందరు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో గన్మెన్ ఎమ్మెల్యేను పక్కకు తీసుకెళ్లారు. పోలీసుల ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ మధ్య కౌశిక్ రెడ్డి చూడన్న ఎటు పోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసినా ఏదైనా ఇనిషియేట్ చేసుకున్నా కూడా ఫస్ట్ ఈయన పోయి ఏం చేస్తానంటే ఆడ ఎట్లయినా ఒక గొడవ చేయాలి, నేను తెలంగాణలో హైలైట్ అవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొంచెం స్కోప్ ఉంది, యాక్టివ్ గా చాలా మంది ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్యేలు లేనందువల్ల ఈయన అసలు బేసిక్ అయిన మూలాలు కాంగ్రెస్ మూలాలు. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఒక పొజిషన్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి టికెట్ ఇచ్చి నాకు కొద్దిగా ప్రజలకు ఒప్పుకోవాల్సిన విషయం అది. కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ ఎదిగిండు. లీడర్ ఎదిగి తర్వాత ఎమ్మెల్యే టికెట్ రానందు వల్ల మనోడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు ఈటల రాజేందర్ మీద పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత మొన్న ఈటల రాజేందర్ మీద ఓడగొట్టి గెలిచిండు. నా మోచేతి నీళ్లు తాగి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి లొల్లి చేస్తుండే. ఈ మాట ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని హుజురాబాద్ కు సంబంధించి నిలబెట్టింది పాడి కౌశిక్ రెడ్డి, దాన్ని ఒప్పుకోవాలి క్లియర్ గా. ఇది కూడా ఎట్లా పోయిందంటే కరెక్ట్ గా ఇక ప్రభుత్వం వస్తుంది, ఇక వస్తుంది అనే అందరు ప్రచారం అయ్యేలోపు ఈ నెల అల్లజోరపడ్డాడు. అల్లజోరపడ్డప్పటికీ క్రేజ్ ఎటువంటి క్రేజ్ తగ్గించుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక నేతగా ఈ రోజు కౌశిక్ రెడ్డికి ఇప్పుడు గుడ్లు కొట్టి ఏదైనా గాయం ఏదన్నా అయితే డైరెక్ట్ కేసీఆర్ నుంచి పరామర్శిస్తాడు. ఆ స్థాయికి ఎదిగిండి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో. ఏం లేదు, గొడవ చేయాలి, నేను సోషల్ మీడియాలో వైరల్ కావాలి. మొన్న కూడా మొన్న ఎమ్మెల్యే ఇంటి ముందటి పోయి సవాల్ చేసి నువ్వు రా నేను వస్తా అంటాడు. మొన్న గ్రామ మీటింగ్ లా నువ్వు ఏ పార్టీ చెందిన ఎమ్మెల్యేవు అని అదో గొడవ. ఇక్కడ స్టేట్మెంట్ చూడు, నా మోచేతి నీళ్లు తాగి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి లొల్లి చేస్తుండ్రు. అంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఈయన వెంట ఉండరు. అంటే కార్యకర్తని వెంట తిరిగినప్పుడు నువ్వు కార్యకర్తలను చూసుకోవా? అంత మాత్రాన నీ మోచేతి నీళ్లు తాగి అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈయన వెనక తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత లీడర్ వెనక తిరిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి. అవి అంటే ఈ మాట ఎంత తప్పంటే ఒకవేళ నిన్ను కూడా నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగి నువ్వు ఇక్కడ దాకా వచ్చినావంటే నీకు ఎంత బాధ ఉంటుందో. ఈ రోజు కార్యకర్తలు నిన్ను నిలబెట్టి నిన్ను ఒక లీడర్ని చేస్తే నువ్వు ఆ కార్యకర్తల్ని కాదని చెప్పి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరినావు. ఏ కార్యకర్తది నువ్వు అభిప్రాయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరినావు? ఏం లేదు, కేసీఆర్ కేటీఆర్ దృష్టిలో పడడానికి మాత్రమే, ఓన్లీ హైలైట్ కావడానికి. అటు అంటే చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మన ఏమంటారు మోనాలిసా, తర్వాత మన బరెల్లక్క, ఈ టోటల్ అందరూ రాజకీయానికి సంబంధించి సినీ గ్లామర్ సంబంధించి ఎవరైతే వైరల్ అవుదాం అనుకుంటారో ఆ విధంగా కూడా క్లియర్ గా ఈయన కాన్సెప్ట్ అట్నే కనపడుతుంది. కానీ ఏం లేదు, అంత డంబాచారం, మ్యాటర్ ఉండదు, ఏముండదు. పోవాలి, ఆడ గొడవ పెట్టాలి, దానికి తగ్గ సాక్ష్యాలు కూడా ఉండవు. పోవాలి, కరెక్ట్ మీటింగ్ జరిగే టైంలో గొడవ చేయాలి. పాడి కౌశిక్ రెడ్డిది మామూలుగా ఆ రోజు హుజురాబాద్ మీటింగ్ లో ఆ రోజు ఏం మాట్లాడిండు, మీరు కనుక ఓట్లు వేయకుంటే మాకు ఇక ఏది దిక్కు లేదు, మాకు చావే దిక్కు అన్నట్టు మాట్లాడి. ఇక నేను అలసిపోయా, ఇక నా పని అయిపోయింది. ఇప్పటికి ఇన్స్టాలో ట్రోల్స్ అయితే ఈయనకు పేరు కూడా పెట్టారు సోషల్ మీడియా, సూసైడ్ స్టార్ అని చెప్పి ఆయనకు పేరు కూడా పెట్టారు.